మనం కూడా ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి యా అవసరం ఉంది. యా రైట్ సార్. టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఒకటి చాలా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరు అవటం, దానికి గ్రీన్ సిగ్నల్, ఇక సంక్రాంతి నుంచి పనులు స్టార్ట్. ఆ విషయంలోకి నేను వెళ్లే ముందు మందలింపుల పర్వం మీద, స్వీయ నివేదికల మీద ఒకసారి మాట్లాడి దానికి వెళదాం. ఏంటి ముగ్గురు ఇవ్వడం ఏంటి? ఏం పట్టు రాలేదా ఎవరికి? లేదా అధికారులు సహకరించట్లేదా? లేదా లైట్ తీసుకున్నారా బ్యాంక్ బెచ్చర్లు అందరి కింద? హెడ్ మాస్టర్ కోప్పడే వరకు కూడా ఎందుకు తెచ్చుకున్నారు అందరూ? అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న మా విక్రమ్ గారు, వెంకటేష్ గారు అందరికీ నమస్కారం. ఈ క్యాబినెట్ మీటింగ్ లో జనరల్ గా మంత్రులందరి యొక్క పర్ఫార్మెన్స్ గురించి, ఎవరిదన్నా కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళందరినీ సూచనలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 90 మార్కులు వచ్చినా కూడా ఇంకా మిగతా 10 మార్కులు ఎందుకు రాలేదని అడుగుతారు తప్పితే 90 మార్కుల గురించి మాట్లాడరు. అది సహజం. సారు అంత తొందరగా ముగ్గురు మంత్రులు 90 మార్కులు కాదండి, కాదు, ఫెయిలింగ్ కాదండి. గతంలో మేము కూడా ఒక మంత్రి గారి దగ్గర, నేను అనేది మీ పాలన ఫెయిల్ అనట్లేదు. ఈ బ్యాలెన్స్ 24 మంది మంత్రులు కేబినెట్ లో ముగ్గురు ఇచ్చారంటే మరి అది 90% సక్సెస్ రేట్ ఎక్కడుంది మీరు చెప్పిన లెక్క ప్రకారం? అంటే డిపార్ట్మెంట్ లో వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది? పట్టు ఏంటి? అధికారులు సమాచారం ఇవ్వట్లేదా? లేదా ఇస్తే సమన్వయం లేదా? ఎలా అండి? అది కాదండి. అప్రైజల్ రిపోర్ట్ అంటే, నేను గతంలో మంత్రి గారి దగ్గర పిఎస్ గా పనిచేశాను. మేము ప్రతిరోజు అంటే మాకు జిఐడి నుంచి అప్పుడు సాఫ్ట్ కాపీ ఇస్తే మేము ఏ రోజుకి ఆ రోజు అంటే అప్రైజల్ రిపోర్ట్ అంటే మినిస్టర్ గారికి ఈ నెలలో ఎన్ని ఫైళ్ళు వచ్చినాయి, ఎన్ని క్లియర్ చేశారు, ఎన్ని రోజులు సెక్రటేరియట్ లో ఉన్నారు, ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, ఎన్ని రోజులు రాష్ట్రంలో ఏ ప్లేస్ లో తిరిగారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఏ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టారు, మీ దాంట్లో ఉన్నటువంటి ఏమైనా ఫినామినల్ చేంజెస్ ఏమైనా శాఖలో తీసుకున్నారా? సపోజ్ నాయనల మనోహర్ గారు ఉన్నారు, మొన్న ఈ రేషన్ బియ్యం పట్టివేత